హాయ్ ఫ్రెండ్స్. మేము మధ్యాహ్నం లంచ్ చేద్దామని సుబ్బయ్య గారి హోటల్ దగ్గరకొచ్చానండి. ఇలాంటి సుబ్బయ్య గారి హోటల్స్ అనేవి ఇక్కడ 2, 3 ఉంటాయండి. ఇందులో ఇది పాతది. కాకపోతే దీన్ని కొంచెం న్యూ మోడల్‌గా చేశారండి. సెట్ చేశారు. ఇంతకుముందయితే కొంచెం ఓల్డ్‌గా ఉంటుండే ఇది. ఇక్కడే ఇద్దరు, ముగ్గురు ఉంటాయండి సుబ్బయ్య గారి హోటల్స్. అందులో దేనికి వెళ్ళాలని కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. కాకపోతే ఇదైతే ఓల్డ్‌దండి. ఇప్పుడు ఈ వచ్చిన హోటల్ అనేది చాలా ఓల్డ్‌దండి. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బావుంటుందండి. తింటే మీకే తెలుస్తుంది. ఇక్కడ భోజనం 170 ఒక సైడ్ ఉంటుందండి. తర్వాత 240ది ఒక సైడ్ ఉంటుంది. అంటే 170 దానిలోనేమో 4 కర్రీస్ ఒస్తుంది. 270 దానిలోనేమో 8 కర్రీస్ ఒస్తాయి. విత్ రైసెస్ ఉంటాయండి. ఒకసారి చూడండి ఏ విధంగా ఉంటాయో. 8 కర్రీస్ పెడతారు. రైసెస్ 4 టైప్స్ ఆఫ్ రైసెస్ ఉంటాయండి. ఒకటి బగారా, ఒకటి పుదీనా రైస్, ఒకటి పులిహోర. ఇంకొకటి ఏమంటారు పప్పు కార అదే కందిపప్పు రైస్ అని, కందిపప్పు పొడి రైస్ అని, తర్వాత భక్షము, స్వీటు, బోండా కర్రీస్ రకరకాలుంటాయండి. 8, 9 కర్రీస్ ఉంటాయి. తర్వాత ఇక్కడ కుండ పెరుగు కూడా అవైలబుల్‌గా ఉంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత మనకి మొత్తం తినే కొద్దీ పెడుతుంటారండి. తర్వాత మనం తిన్న తర్వాత ఎంత కిల్లి కూడా ఇచ్చేస్తారండి మనకి. ఇది గూడా బావుంటుంది. ఇవి తిన్న తర్వాత మేము బయటికొచ్చిన తర్వాత ఇక్కడ పొడులు, తర్వాత కారం పొడులు, తర్వాత ఆవకాయ పచ్చళ్ళు, తర్వాత అవేమంటారండి వడియాలు, రకరకాల ఐటెమ్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయండి. కరివేపాకు పొడి దగ్గర నుంచి కంది పొడి అనేది ఇక్కడ బాగా ఫేమస్ అండి. బావుంటుంది. తర్వాత ఇక్కడ పు పూతరేకులు కూడా ఉంటాయి. స్వీట్స్ రకరకాలున్నాయండి. తర్వాత ఇది బయట ఎంట్రన్స్ ఇక్కడ కర్రీ పాయింట్ గూడా ఉంటుందండి. సుబ్బయ్య గారి హోటల్ కర్రీ పాయింట్ అండి ఇది. నువ్వుల పట్టీలు, పల్లి పట్టీలు, తర్వాత రాగి లడ్డూలు, తర్వాత ఇక రకరకాల ఉన్నాయండి ఐటెమ్స్. తర్వాత రేగి పండు వడియాలు కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఒకసారి మీరు కావాలంటే కింద వాళ్ళ నంబర్ కూడా ఉంది. వీడియోలో స్క్రీన్‌షాట్ తీసుకొని చేయొచ్చు. చాలా బాగున్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.